దేవునికి స్తోత్రం, దేవునికి వందనాలు. దేవుని వాక్యాన్ని ఒకసారి చూసుకుందాం. బైబిల్లో మరి అందరు తెలిసినట్టు బైబిల్ చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయము మొదటి వచనాన్ని. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఒక్కసారి అందరూ దేవునికి వందనాలు చెప్పుదాం. అందరూ దేవుని ఎరిగిన వాళ్ళందరూ కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి మనకి ఈ వాక్యం అందరికి తెలుసు, కానీ దీంట్లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతుందంటే, మీ అపరాధ చేతను పాపం చేతను మీరు చచ్చినవరైండగా ఆయన మనల్ని క్రీస్తుతో కూడా, ఆయన మనల్ని క్రీస్తు కూడా బ్రతికించెను. ఇప్పుడు బాగా జ్ఞాపకం చేసుకుందాం. దేవుని దృష్టికి తప్పు చేస్తున్న వాళ్ళందరంట చచ్చిన వారు. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని దృష్టికి తప్పు చేస్తున్న వాళ్ళందరూ కూడా చచ్చిన వారు. ఇంకా ఎవరైనా ఇంకెవరైనా తప్పులుంటే, తప్పు చేస్తూ జీవిస్తున్నట్టయితే, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నట్టయితే, ఇంకా తప్పు చేస్తూ పొరపాట్లు ఉండి జీవిస్తున్నట్టయితే, వారంతా దేవుని దృష్టికి ఏంటంట? అందరు చెప్పాలి, మీరు కాదు. ఇక్కడ చెప్తలేరు అమ్మ వాళ్ళు. ఏంటంటమ్మా? ఎవరు చెప్పారు ఈ మాట? తప్పు చేస్తున్న వారు చెప్పారు. తప్పు చేసిన వారు, తప్పు చేయని వారు ఎవరో చెప్పాలి. తరుగా ఏమంటుండే ఇక్కడ, మీ అపరాధ చేతను పాపం చేతను మీరు చచ్చిన వారు అయిండగా అంటున్నాడు. అంటే తప్పు చేస్తున్న వాళ్ళందరూ దేవుని దృష్టికి ఇప్పుడు మనం అందరం చచ్చిన వాళ్ళ, బతికిన వాళ్ళమా? ఎట్లా చచ్చిన వాళ్ళం? క్రీస్తుని ఎరిగి మనం పాట పాడుతున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని ఘనపరుస్తున్నాం, ఆయన నామను బాప్తిసం తీసుకున్నాం, ఆయన దేవుడు ఒప్పుకున్నాం, ఆయన తప్ప వేరొక దేవుడు లేదని మనం తెలుసుకొని ఆయన ఆరాధిస్తున్నాం. ఒకప్పుడు మనం ఎలాంటి వారము? భయంకర విగ్రహారాధకులము, భయంకరమా వ్యభిచారం చేయడం, భయంకరంగా తాగుబోతు, భయంకర జీవితం నుంచి వచ్చిన ఒక భయంకర స్థితిలో నుంచి వచ్చిన మనము నిజ దేవుడు కనుకొని, మన దేవుడు ఎలాంటి వాడు, మన దేవుని గురించి తెలిసి మనం ఆరాధిస్తున్నాం. ఆయన సత్య దేవుడు, జీవగల దేవుడు, తప్పు చేయనివాడు, పాపం నెరిగినవాడు, పాపమును దూరపరిచినవాడు, పాపం కొరకు ఈ లోకానికి వచ్చినవాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అమ్మా చెల్లి, బ్రదర్, జ్ఞాపకం చేసుకుందాం. ఒక మాట ఏమంటుంది అక్కడ? మీ అపరాధం చేతను, మన అపరాధం లేదంట, మనం చేసే తప్పు లేదంట, పాపముగా కురుస్తాయంట. బైబిల్ ఏమంటుంది? పాపం నుంచి జీవితము. మరి అమ్మా, ఒకవేళ మనం పాపం ఒప్పుకోకుండా, పాప క్షమాపణ లేకుండా, మారు మనసు లేకుంటే పాపం ఒప్పుకోకుండా, యేసు ప్రభు దేవుడాన్ని అంగీకరించకుండా చనిపోతే తల్లిదండ్రుల శాపము, తల్లిదండ్రుల చేసిన తప్పులు, పొరపాట్లు ఎన్ని తరముల వరకంట? అనకండి, క్లియర్ మాట్లాడండి. ఇట్లా అంటే అది ఉట్టి పేదలతో నన్ను స్తుతిస్తారని దేవుని వాక్యం ఉంది. క్లియర్ మాట్లాడద్దాం. ఎందుకంటే మన దేవుడు చూస్తున్న దేవుడు. ఇప్పుడు ఆరాధన చేయకూడైన దేవుడు మన మధ్యలో సజీవుడుగా ఉన్న దేవుడు. ఆయన మాట ఇచ్చి మాట నెరవేర్చిన దేవుడు. ఆయన మనలాంటి అబద్ధికుడు కాదు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అయినాడు. ఆయన మనం చూస్తున్న దేవుడు. ఆయన నిన్ను నన్ను ఎరిగిన దేవుడు. ఆకాశంలో నుంచి మన మధ్యలో ఆరాధన చేస్తున్నప్పుడు ఆయన అన్నాడు కదా, ఎక్కడిద్దరు ముగ్గురు నాన్న కూరుకుంటే అక్కడ ఉంటా అని చెప్పిన దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నప్పుడు మన నోరు ఎలా తెరవాలి? అవును అని చెప్పాలి గట్టిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన ఎన్ని తరములంట? 3 లేదా 4 లేదా 3 లేదా 4 లేదా 1000 తరములు. ఓకే, మనం ఒకవేళ చచ్చిపోతే మన పిల్లలకి వస్తుందంట. ఇది మనకు బైబిల్లో అన్ని సత్యంగా ఉన్నాయి. రోజు మనం ఎంతమంది బైబిల్ చదువుతారు? డైలీ ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? డైలీ మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తారు? మార్నింగ్. ఇది సిటీ కదా, నేను పల్లెటూరుకి వెళ్ళి వచ్చా కదా, నేను చెప్తాను మీకు అందరు కూడా. సరే, ఎన్ని గంటలకు లేస్తారు మీరు?
మన పూర్వీకులు ఎన్ని గంటలకు లేచేవారు? ఇక్కడ ఒక అమ్మ ఉంది, అక్కడ ఒక అమ్మ ఉంది, ఇంకా నాకు అంత కనబడతలేదు, ఇద్దరు ముగ్గురు ఉన్నారు. అమ్మ వెనుకటికి ఎన్ని గంటలకు లేచేవాళ్ళు మన పితరులు, మన అవ్వ వాళ్ళు? అమ్మ చెప్తుంది, సిస్టర్ చెప్తుంది 3 గంటలకని. దేవుని చేతులు చెప్పలు కూడా భయపడతాం. హల్లెలూయా. 3 గంటలకి ఎలా లేచేవాళ్ళు? 3 గంటలకు ఎలా లేచేవాళ్ళు చెప్తారా? అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు, తాతయ్య వాళ్ళు ఎన్ని గంటలకు లేచేవాళ్ళు? జేజీ తాత వాళ్ళు కానీ చెప్పండి, ఎన్ని గంటలకు లేచేవాళ్ళు? ఎలా లేచేవాళ్ళు? ఏం చూసి లేచేవాళ్ళు? ఇప్పుడు వంట వాచ్లు ఉన్నాయి, ఆ సెల్లు ఉన్నాయి, ఇంకా చెప్పండి, అప్పుడు ఎలా లేచేవాళ్ళు? దేవునికి స్తోత్రం. చెప్పని కూడా భయపడతాం. ఏదంట? యేసు ప్రభు పేతురుతో అన్నాడు, నేను కోడు వేయబోదుకే 3 సార్లు పోతుంది. హల్లెలూయా. ఇంకొకటి కూడా మర్మం ఉంది. వెనకటికి లైట్ లేవు కదా, వెనకటికి లైట్ లేవు కదా అమ్మా, అర్థమవుతుందా? వెనకటికి లైట్ లేవు కదా, ఈ మధ్య పోయిందని ఎక్కువగా నాకు లైట్ లేవు కదా. అప్పుడు వెనకటికి ఏం చూసేవాళ్ళు? చుక్కను చూసేవాళ్ళు. టైమింగ్స్ చుక్కను బట్టి టైమింగ్ చెప్పేవాళ్ళు, తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ జనరేషన్ అంతా మారిపోయింది. ఇప్పుడున్న స్థితిలో మనం జ్ఞాపకం చేసుకుంటే, అమ్మా నా చెల్లి, నా సోదరి, ఇప్పుడున్న మన పరిస్థితుల్లో మనం ఎన్ని గంటలకు లేస్తున్నాం? మీరే మాట్లాడుతున్నారు, చెప్పండి, మీరు ఎన్ని గంటలకు లేస్తారు? బ్రదర్ 4 గంటలకు. మీరు? యేసు ప్రభు ఎన్ని గంటలకు వెళ్ళాడు? అరణ్యంకి ఎన్ని గంటలకు వెళ్ళాడు? లెంట్ డేస్ లో మీరు వాక్యాలు వింటారుగా, మాకు లెంట్ డేస్ లో ఇప్పుడు కూడా మాకు 40 days ఉంటుంది. 40 days మార్నింగ్ ఈవినింగ్ ఉంటుంది ఆరాధన. ఒక్కొక్క స్పీకర్ కి మేము ఇస్తాం, ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క స్పీకర్ ఇస్తాం. 3 రోజులు అట్లా 40 రోజులు స్పీకర్స్ మాతో ఉంటారు. విలేజే కానీ టౌన్ లో చుట్టుపక్కల ఎక్కడ నడవదు, మాతో నడుస్తుంది. మళ్ళీ విలేజ్ లో కొన్ని విలేజ్లు ఉంటాయి, అక్కడెక్కడ నడుస్తాయి. నా చెల్లి, నా సోదరి, మనకు నాడు మిషనరీ వాళ్ళు నేర్పిన క్రమాన్ని మర్చిపోతున్నాం. ఈరోజు తల్లిదండ్రులు నేర్పిన విద్యాలయాలు మర్చిపోయి ఒక స్టైల్ కి మెయింటైన్ చేస్తున్నాం. నిన్ను రక్షించిన దేవుడు, నిన్ను కాపాడిన దేవుడు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనము క్రైస్తవులని చెప్పుకుంటున్నాం. మనం క్రైస్తవులు అంటే ఎవరు? నేను మర్చిపోయాను. క్రైస్తవులు అంటే ఎవరు? క్రైస్తవులు అంటే ఎవరు? యేసు ప్రభు. దేవుడు అంటే ఏ దేవుడు? యేసు ప్రభువుని ఎరిగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, నేను అనేక రీతిగా వెళ్ళిపోతున్నాను. నా చెల్లి, నా సోదరి, మనం ఎన్ని గంటలకు లేస్తున్నాం? ఎంత భయంకరం తెలుసా? ఖచ్చితంగా క్రైస్తవుడు 3 గంటలకు లేవాలి. ఇది బాగా గుర్తు పెట్టుకోండి. నేను 91, 94, 93 రక్షింపేటప్పుడు ఇది నేను ప్రభు నాకు నేర్పిన మాట. అక్కడ విలేజ్ లో ఎవరు కూడా ఇంత లోతుగా, మా సంఘంలో వెనుకబడిన సంఘంగా ఉన్నది మా గ్రామము. అలాంటి స్థితుల్లో నన్ను రక్షించుకున్న దేవుడు నాతో మాట్లాడాడు. అసలు ఈ మెననైట్లు కానీ, బాప్టిస్ట్ చర్చిలు కానీ రక్షింపబడాలంటే చాలా తక్కువ. అలాంటి స్థితుల నుంచి నన్ను రక్షించిన దేవుడు. నేను ఊరినే మార్చుకున్నాను. దేవుడు నన్ను నెహెమియా వాడుకున్నాడు. అందుకే నా కొడుకు పేరు నెహెమియా అని పెట్టించాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మా నా చెల్లి, ఎవరు కూడా కాదు, నువ్వు మొక్కల ప్రార్థనలో ఉన్న శక్తిని అంతకంటే మించింది ఏది లేదు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందాం. ఖచ్చితంగా మనం ఎన్ని గంటలకు లేవాలి? ఎన్ని గంటలకు లేవాలమ్మా? 3 గంటలకు లేచి దేవునికి కోసాడాలి. సరే, మరి ఇప్పుడున్న జనరేషన్ లో క్రైస్తవులు ఎన్ని గంటలకు లేస్తున్నారు? సరే, ఎన్ని గంటలకు మీరు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారు? దినానికి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారు? దినానికి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం మనం? మన ముస్లిం సోదరులు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారు? మన భారతదేశంలో మన ముస్లిం సోదరులు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారు? చెప్పడమ్మా. మీరు సిటీలో ఉన్నారు, నేను పల్లెటూరుకి వెళ్ళి వచ్చినాను. తినేటప్పుడు, ఉదయం తిన్నప్పుడు, మధ్యాహ్నం తిన్నప్పుడు, మళ్ళీ రాత్రి తిన్నప్పుడు, అంతేనా సిస్టర్? అమ్మాయి, బ్రదర్, సిస్టర్, ఉదయం తినేటప్పుడు, మధ్యాహ్నం తినేటప్పుడు, మళ్ళీ రాత్రి తినేటప్పుడు, అదే 3 సార్లు. క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నా నా చెల్లి, నా సోదరి, సీరియస్ గా తీసుకోండి. మీరు ఎన్నిసార్లు, ఎప్పుడు ఎన్నిసార్లు మీరు ప్రార్థన చేస్తారు? మన ముస్లిం సోదరులు 5 సార్లు చేస్తారు. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా ఇది పెట్టుకొని వాళ్ళ దేవుని ఆరాధిస్తూనే ఉంటారు. వాళ్ళు దేవుని తెలుసుకున్నారా? మనం దేవుని తెలుసుకున్నామా?
మీరే తెలుసుకోండి. వాళ్ళు నిజ దేవుడు ఎవరో తెలుసు, వాళ్ళకి తెలుసా? తెలియదు. అల్లా అంటారు అంతే. నేను కించపరుస్తలేను, వాళ్ళు బేదలు ఏం చేస్తలేను. నేను నిజ దేవుడు తెలుసుకున్నావు, ఆ నిజ దేవుడు ఎవరో నీకు తెలుసు. ఇంకా పాపలు ఉన్నావు, పాప జీవితాలు కలిగినావు, పాప ఆలోచనలు కలిగినావు, పాపం విడిచిపెట్టకుండా జీవిస్తున్నావు, పైకి మాత్రం నటన చేస్తున్నావు, దేవుని ఆరాధిస్తున్నావు, దేవుని కనపరుస్తున్నావు. కానీ నిజంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? నువ్వు నోరు విప్పడం లేదు, దేవుని మనసుపూర్తి ఆరాధించలేదు. దేవుని మందిరంగా మనసుపూర్తిగా వచ్చి నువ్వు ఆరాధిస్తున్నావా? దేవునికి ఇచ్చే సమయం నువ్వు దేవునికి ఇస్తున్నావా? దేవునితో నీ కమ్యూనికేషన్ ఎంత ఉంది? రోజు ఎంతమంది కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉంది? ఇక్కడ కుటుంబ ప్రార్థన కలిగిన జీవితం ఎంతమందికి ఉంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబం ఆశ్రయించబడుతుంది. ఆ కుటుంబం శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా ఆయన నేనున్నానని చెప్పే దేవుడు. హల్లెలూయా. ఈ వాక్యాలు ఇక్కడ రాయబడిన వారిని బాగా జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యాలు నేను వచ్చినప్పుడు ప్రతి చర్చికి వెళ్ళినప్పుడు నేను వాక్యాలు చదువుతాను. నా చెల్లి, నా సోదరి, ఏ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉంటుందో, ఏ కుటుంబంలో వ్యక్తిగత ప్రార్థన కలిగి జీవిస్తారో ఆ తల్లి, ఆ కుటుంబం అంతా కూడా ఆశీర్వదించబడుతుంది. తల్లిదండ్రుల శాపము 3 లేదా 1000 తరములో కనుక ఉంది. నా చెల్లి, మీరు రక్షపడలేదు నాకు తెలియదు, కానీ ఇంకా మీ అపరాధం చేత ఇంకా మీరు జీవిస్తే అది తల్లితరముల వరకు వెళ్ళిపోతుంది శాపము. అలా తెచ్చుకొని మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం? మనం చనిపోతే ఎక్కడ పోతాం? క్రైస్తవుడా చెప్పుకుంటున్నా, నీవు ఎక్కడ వెళ్తాం? మనం క్రైస్తవునికి తెలుసు నరకము స్వర్గం ఉందని. ఇది తెలిసి కూడా ఎందుకింత నటన జీవితం? ఎందుకు ఈ నటన జీవితం? ఎందుకు ఈ నటన భావం? ఎన్ని దినాలు బతుకుతావు? ఎన్ని రోజులు జీవిస్తావు? జీవించిన ఒకరోజు నీవు నేను అందరం చచ్చిపోతాం. లోకంలో మానవుడుగా పుట్టిన ప్రతి మనిషి చచ్చిపోతాడు. క్రైస్తవునికి తెలుసు. మొదటి దొంగలాగా నటన చేస్తాం. ఎవరిలాగా? మొదటి దొంగ నటన చేసినట్టు. నువ్వు దేవుడు కదా, నువ్వు రక్షించుకో. పాపం చేస్తూ, తప్పులు చేస్తూ, పొరపాటు చేస్తూ అనేకమైన ఆలోచనకు అనేకమైన రీతిలో జీవిస్తుంటున్నాం. లోక సంబంధమైన ఆశలు కలిగి ఉంటున్నాం. మరి ఇక్కడ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ మ్యారేజ్ అయిందంటున్నారు బ్రదర్ వాళ్ళు. కానీ కొన్ని పల్లెటూరులో, కొన్ని ఊర్లలో పేరు బలం చూస్తారు. అండర్స్టాండ్? ఏం చేస్తారు? మంచి దినం చూస్తారు. ఆమేన్, హల్లెలూయా. మంచి దినం చూస్తారు, పేరు బలం చూస్తారు. ఇంకా చూసి ఏం చేస్తారు? అన్ని ఆశ్చర్యమైన, అన్ని ఆశ్చర్యం. అక్కడ క్రైస్తవుడు కాదు, ఇక్కడ యేసుప్రభు నమ్మిన బిడ్డలు కాదు. ఎలా ఉంటారు? నామకార్థమైన క్రైస్తవం కలిగిన జీవితం కలిగి ఉన్నారు. చెల్లి, నా సహోదరి, ఈ మాట వింటే నేను వారమంతా ఏం ప్రార్థన చేస్తాను తెలుసా? నశించి వారి అన్న సంఘానికి మనం పంపించు ప్రభు అని. ప్రతి కుటుంబ ప్రార్థనలు మేము ఇదే ప్రార్థన చేస్తాం. ఏ సంఘం నశించిపోతుందో అక్కడ పంపించు ప్రభు. మా గొప్పతనం చెప్పడానికి కాదు ప్రభు, నువ్వు మమ్మల్ని ఏర్పరచుకున్నావు కదా, ఎన్నుకున్నావు కదా, నీ బిడ్డలుగా మనం నిలబెట్టినప్పుడు నువ్వు మాట్లాడు. ఇందాక ప్రార్థన అదే అడిగాను. మోషేతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా చెల్లి, నా సహోదరి, ఈ రోజు మన జీవితాలను మార్చగల శక్తి యేసుకు మాత్రమే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నా చెల్లి, ఇక మాట మనం జ్ఞాపకం చేయదు. మీ అపరాధములు కదా, అపరాధములు అన్నప్పుడు మనకేం పాట వస్తుంది? చిన్న ఎవరు ప్యాడు కొట్టేది కదా నాన్న, అపరాధిని. ఏమంటే అపరాధి అంటే నేను తప్పు చేసిన వాణి ప్రభువా అన్నట్టు. అపరాధిని మంచి వాడాలి. ఓకే, 1 2 ఇక్కడ కూర్చోవాలి. ఓకేనా? ఓకే. ఏంటంట? మన అపరాధం చేతును, పాపం చేతును అంటే మనం తప్పులో ఉన్నాము అన్న మాటకు మనకే పాట మతుకొస్తుంది? ఒకవేళ ప్రభు వల్ల సంస్కారం వెళ్ళే ముందు పాస్టర్ గారు అంటారు, అమ్మా పరీక్షించుకొని తీసుకోండి అంటాడు. ఏం పరీక్షించి తీసుకోవాలి? ఏం పరీక్షించి తీసుకోమంటాడు? ప్రభు సంస్కారంలోకి వెళ్ళినప్పుడు అది పరిశుద్ధమైనది, నిష్కలంకమైనది, ఏ పాపు చేయని రక్తము మనందరి కొరకు నలగొట్టబడ్డ ఆ రొట్టెని తీసుకోమంటున్నాడు. ఆ రొట్టె యేసు ప్రభు శరీరం అనుకొని తీసుకోమన్నప్పుడు మనం ఏం పరీక్షలు తీసుకోమంటుండు? ఏం పరీక్షించుకొని తీసుకోమంటుండు? మీరే పరీక్షించుకోండి. ఏం పరీక్షించుకొని మనం ఎలా ఉన్నాం, మనం ఎలాంటి జీవితంకి వెళ్దాం. ప్రభు నమ్మి కూడా ఈరోజు చాలా మంది తప్పులో ఉంటారు, పొరపాటు కదా. ప్రభునేది కూడా మోసం, అన్యాయం చేసే వాళ్ళు ఉన్నారు, అక్రమం చేసే వాళ్ళు ఉన్నారు. ఈరోజు తన శరీరాన్ని అమ్ముకున్న వాళ్ళు ఉంటున్నారు. ఈరోజు అన్యాయంగా జీవిస్తున్నారు.
దేవుని లేఖనాలు ఇంకా చాలా దేవుని లేఖనం ప్రకారంగా ఆయన రాకడ దినాల్లో అన్ని నెరవేరుతున్నాయి. వ్యభిచారము, నరహత్యలు, మోసము, తల్లి పిల్ల అనుకోకుండా చంపుకున్న దినాలు, ప్రేమలు ఆయన వచ్చే ముందు ప్రేమలు చల్లారుతున్నాయి. అంటే ఇప్పుడు ఆయన రాకడలో ప్రకటన గ్రంథం అన్ని నెరవేరపడుతున్నాయి. నా చెల్లి, నా సోదరి, నీరు కప్పిన ఏమంటారు అలా ఉండకుండా మేలుకొని ప్రార్థన చేయండి. ఇక నా చెల్లి పాట పాడుతున్నా ఏమంటాడు, అపరాధిని యేసయ్యా కృపచ్చు. మనస్ఫూర్తిగా పాడదాం, మనస్ఫూర్తిగా. నాకు సమయం త్వరగా వచ్చి చెప్పాడు అయ్యగారు. మనస్ఫూర్తిగా 1 2 3. అపరాధిని యేసయ్యా కృపచూపి బ్రోవుమయ్యా, అపరాధిని యేసయ్యా. క్లియర్గా వాడాలి అమ్మా, అటు చూడొద్దు. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. చెప్పమెంచని నీ కృపలో అపరాధములను క్షమించు. నెపమెంచని నీ కృపలో అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, నా చెల్లి, నా సోదరి, ఈ వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ యేసు ప్రభువే, నా చెల్లి, నా సోదరి, యేసు ప్రభువే ఈ భూమి మీదకి రాకుంటే ఇక్కడ కూర్చుని మనం ఉన్నా, లేదా క్రైస్తవుడు చెప్పుకుంటున్నా నీవు నేను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. యేసు ప్రభు ఈ భూమికి రాకుంటే మన బ్రతుకులు ఏంటి, మన పరిస్థితి ఏంటి, మన జీవితం ఏందో ఆలోచించండి. ఒకవేళ మీ పితరులు నమ్మారేమో, మన పితరులు నమ్మారేమో, ఒకవేళ నీవు కొత్తగా రక్షిపడవేమో. నా చెల్లి ఆలోచించండి. ఒకవేళ యేసు ప్రభు ఈ భూమికి రాకుంటే మన పరిస్థితి ఏమైంటుందో ఒకసారి ఆలోచించండి. నా చెల్లి, కూర్చుని ఆరాధిస్తున్నావే, అంత నీచమైన జీవితం నుంచి వచ్చాం మనం. నేనైతే మేము ఎస్సీ కుటుంబం నుంచి వచ్చాం కనుక, భయంకరమైన జాతుల నుంచి వచ్చాం కనుక, భయంకరమైన వెలివేసి కులాల నుంచి వచ్చాం కనుక, ఎవరు ప్రేమించే జాతుల నుంచి, ఎవరు చేర్చుకొని స్థితుల నుంచి వచ్చాం కనుక, నా చెల్లి, నా సోదరి, అలాంటి జాతులు అలాంటి ఎవరు ప్రేమించగల దేవుడు ఒక్కడు ఉన్నాడని మనకు అన్నాడు మిషనరీ వాళ్ళు చెప్పారు. అది గ్రహించబడి నీవు దేవుని ఎరిగినవే, నిజ దేవుని తెలుసుకున్నాక నీ జీవితం నిజంగా మారిపోయిందా? నిజంగా నువ్వు నమ్మిన దేవుడని, సత్య దేవుడని మనసుపూర్తిగా ఆరాధిస్తున్నావా? మనసుపూర్తిగా నీ పాపలు ఒప్పుకొని పాపక్షమాపణ కలిగి నిజమైన బాప్తిని తీసుకొని నిజమైన మారు మనసు పొంది యేసు ప్రభువే నా దేవుడని ఒప్పుకొని జీవిస్తున్నావా? ఒప్పుకున్న తర్వాత నీలో మార్పు వచ్చిందా? నిజంగా యేసు ప్రభువు నీతో మాట్లాడా? నీ పాపలు క్షమించాడా? రోజు ప్రార్థిస్తున్నాం, నాతో మాట్లాడు ప్రభువా, నన్ను దర్శించమని. నీతో మాట్లాడా? సౌలుతో మాట్లాడు అంటున్నాం. యాకోబుతో మాట్లాడే దేవుడు అని చెప్తున్నాం. మోషతో మాట్లాడే దేవుడు అని చెప్తున్నాం. చెక్కతో మాట్లాడిన దేవుడు అని చెప్తున్నాం. సమరయ స్త్రీతో మాట్లాడే దేవుడు అని చెప్తున్నాం. పట్టబడే స్త్రీతో మాట్లాడని చెప్తున్నాం. మరి నీతో మాట్లాడా? నీ పాపలు క్షమించబడ్డాయా? నీ జీవితాన్ని మార్చబడిందా? నీ కుటుంబం మార్చబడిందా? నీ పరిస్థితి మార్చబడిందా? నీ పిల్లలు మార్చబడ్డా? నీ భర్త మార్చబడిందా? మార్పు లేకుండా నీవెన్ని పాటలు పాడి ఎన్ని ఆరాధన చేసినా పెడతామమ్మా. నా చెల్లి, మారు మనసు పొందాలంటున్నాడు ఇక్కడ. పాపం ఒప్పుకోకుండా, పాప క్షమాపణ లేకుండా నీవు దేవుని సన్నిధికి వచ్చావే, నిన్ను రమ్మన్న వాడు ఎవరని అడుగుతున్నాడు దేవుడు. నిన్ను పిలిచిన వాడు ఎవరని అడుగుతున్నాడు. నా చెల్లి, నా సోదరి, నిజంగా మారు మనసు పొందితే యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. పాపం నుంచి జీవితం అని చెప్తున్నాడు. నీవు పాపను ఒప్పుకోకుండా నీవు చనిపోతే నరకానికి వెళ్తావు. నా చెల్లి, జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ యేసు ప్రభు రాకపోతే మన జీవితం ఏమైంటుందో ఒకసారి ఆలోచించండి కదా. ఈ మధ్య కొత్తగా పాట వచ్చింది, నీవే రాకపోతే మనం ఏమైపోతుంటుంది చెప్పండి. ఆయన ఈ భూమికి రాకపోతే మన పరిస్థితి ఏంటి? సమాజంలో ఎంతో మంది రక్షింపడ్డారు, ఎంతోమంది దేవుని ఎరిగి ఉన్నారు. నా చెల్లి, నీ ఒక్కదాన్ని ఎందుకు రక్షింపడ్డావు? నీ ఊరిలో కానీ, నీ బంధువుల మధ్యలో కానీ, నీ స్నేహితుల మధ్యలో కానీ, ఇక్కడ నువ్వు రక్షింపడి దేవుని మందిరానికి వచ్చావంటే, ఇంతమంది ఉండగా చాలా మంది మందిరానికి వచ్చి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు ఈ రోజు ప్రత్యేకంగా నీవే ఎందుకు వచ్చావు మందిరానికి? ఎంతో మంది రక్షణ లేని వాళ్ళు ఉన్నారు. నామకరణ క్రైస్తవులు ఎంతో మంది ఉన్నారు. అందుట్లో నీవు కూడా నామకరణ క్రైస్తవుగా ఉన్నావా? యేసుప్రభు అంటే ఎవరు అనుకుంటున్నావు? యేసుప్రభు అంటే ఎవరు అనుకుంటున్నావు? ఆయన మనందరి కొరకు మానవుడికి వచ్చి మనందరి పాపల కొరకై ఈ భూమికి నరవతరగా జన్మించి మనందరి కొరకై చనిపోయి తిరిగి లేచిన దేవుడు. చప్పలు కొట్టి దుమ్మె పడతాం.
నా చెల్లి సహోదరి సహోదరుడా, ఈ ఆదివారం క్రైస్తవునికి ప్రత్యేకత అని చెప్తారా? నాకు సమయం ఎంత ఉందో చెప్పలేదు అయ్యగారు. ఈ ఆదివారము క్రైస్తవులని చెప్పుకుంటున్న మనకి ప్రత్యేకత ఏంటి చెప్తారా? ఆదివారము క్రైస్తవునికి ప్రత్యేకత ఏంటి? ఈ ఆదివారం ఏంటి? ఆదివారం అంటే క్రైస్తవునికి ఏంటి? ఇంకా ఎవరని చెప్పాలి? పునరుత్థాన దినం మన వాళ్ళు ఎంతమంది చేద్దండి? ఇంకా ఎత్తండమ్మా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పునరుత్థాన దినం అన్నది చాలా మంది ఎలా ప్రార్థన చేస్తారు తెలుసా? విశ్రాంతి దినం అది. విశ్రాంతి దినమా? ఈరోజు ఏ దినము? మరణించి తిరిగిన లేచిన దినమా? ఏం పడాలి ఈరోజు? మనం ఏం పడాలి? లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలిచినాడురా, లేచినాడని తెలిపినట్టు లేఖనములను తెలిపినట్టు. దేని స్తోత్రం, హల్లెలూయా. మేము పల్లెటూరు అయితే ఒక కొండకి వెళ్ళిపోతాం పాడుకుంటూ, హల్లెలూయా హల్లెలూయా. మీరు సిటీ ఉన్నారు కనుక ఇప్పుడున్న జనరేషన్ లో బయట సువార్తలు చెప్పలేని పరిస్థితి ఉంది. కారణం ఏం తెలుసా? మీరు అనుకుంటుంది ఇలా జరగడానికి కారణం ఏం చెప్తారా? ఇలా సువార్త అందపడకుండా సువార్త బంద్ వేయడానికి, ఇలాంటి జరగడానికి కారణం ఏం చెప్తారా? చెప్పండి. ఆయన లేఖనాలు నెరవేరుతున్నాయి. బైబిల్ చదివితే మనకు అన్ని సూచనలు నెరవేరుతాయి. లేకపోతే ముసలోళ్ళు ఏమంటారు? ఇది పోయే కాలము అంటారు. ఏం పోయే కాలము? ఏది పోయే కాలము? చెప్పండమ్మా, ఏది పోయే కాలం ఇది? మనుషులు పోయే కాలం. లోకం అప్పుడే మునగదు కదా. ప్రకటన లోపల అప్పుడే మునగదు. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. క్రైస్తవుడా మర్చిపోవద్దు. తన శిష్యులకు చెప్పాడు, మీరు మేల్కోండి, ప్రార్థన. ఇవన్నీ భయపడక, లోకల్లోని శ్రమలు జరుగుతాయి, ఇవన్నీ హింసిస్తారు, కొడతారు, చంపేస్తారు. క్రైస్తవుడా, క్రైస్తవుడా, క్రైస్తవుడా భయపడకు, మేల్కొని ప్రార్థన చేయి అంటున్నాడు. మరి ఏం చేయాలి ఇప్పుడు మనం? మరి ఎన్ని గంటలకు లేస్తున్నాం? మన పిల్లలకు నేర్పుతున్నారా? మన కుటుంబం ఎలాగుందో ఒకసారి ఆలోచించండి. ముందుగా బయట వాళ్ళు కాదు, ముందు నువ్వు గెలుచుకొని బయట. నేను 20 కనీసం ఒక 12 గంటల్లో మాబనార్లో ఉండేవాడు ఎక్కువగా. దేవుడు నాతో మాట్లాడాడు. నా కుటుంబం అప్పటి వరకు సినిమాలు, మొగుడు రేకులు వస్తున్నాయి కదా, అప్పుడు మొగుడు రేకులు అవి చూసేవాళ్ళు చిన్న పిల్లలు. అప్పుడు మా పిల్లలు, అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. మరి నువ్వు బయట మాబనార్ అంతా కూడా సేవ చేస్తున్నావే, మరి నీ కుటుంబం కొరకు. చాలా మంది సేవకుడు ఏమనుకోకుండా కదా, సేవకుల కుటుంబాలు మాత్రం బయట కుటుంబాలు చూస్తారు కానీ సేవకుల కుటుంబాలు అని అల్లాన్ని క్షమించాలి. ముందు పెద్దవాళ్ళు అంటారు కదా, ఇంట్లో గెలిచి ముందు మన కుటుంబాన్ని రక్షించుకోవాలి. మన కుటుంబంలో ఒక సాక్ష్యం కలిగి ఉండాలి. ఇప్పుడు నేను ఎంప్లాయీని, నేను ఇంట్లో చూసుకోవాలి, ఊర్లో సాక్ష్యం కలగాలి, డ్యూటీలో సాక్ష్యం కలగాలి. ఒకవేళ నేను డ్యూటీలో సరిగ్గా లేకపోతే మీకు అంటారు, లేదా ఊరోళ్ళు అంటారు, లేదా ఊర్లో సరిగ్గా సాక్ష్యం పోతే అలా అంటారు. నా ఇంట్లో ఒక సాక్ష్యం, నా ఇంట్లో సరిగ్గా లేకపోతే నా ఇంట్లో కూడా అంటారు కదా. ఏమంటారు? ఆయన ఇంట్లోనే సరిగ్గా లేదు, ఏ వాక్యం చెప్తారు. ఊరికి వస్తే ఊరోళ్ళు అంటారు. ఎప్పుడన్నా వచ్చి మామూలుకి వచ్చి వాళ్ళ బ్రదర్ మా ఊరికి వచ్చి ఏం చెప్పిపోయాడమ్మా, ఏం చెప్పాడమ్మా అన్నట్టు వచ్చినప్పుడు ఏం చెప్తారు? ఆయన ఆయన ఊరికి వచ్చాడా, ఆయన వాక్యం చెప్పాడా? ఇలాంటి కలిగిన వాడు నీకు వాక్యం చెప్పాడమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీకు వందనాలు. ఇదంతటి కారణం ఏం తెలుసా? నువ్వు దేవుని ఎరిగినప్పుడు ఖచ్చితంగా నువ్వు మోకాల ప్రార్థన, నీ భర్త కొరకు కన్నీరు కాల్చాలి. విలాప గ్రంథంలో ఆ సహోదరి కన్నీరు కారుస్తుంది, తన కుటుంబం కొరకు, తన భర్త కొరకు విలపిస్తుంది విలాప గ్రంథంలో. నా చెల్లి, నా సోదరి ఇలా ఎస్తేర్ అయితే తన బంధువుల కొరకు, తన ఇశ్రాయేల్ జనాన్ని రక్షించుకోవడానికి, తన పిన్నిని రక్షించుకోవడానికి తాను కూడా ఉండి 3 దినాలని ప్రార్థన చేసింది. ఎన్ని దినాలు? ఎన్ని దినాలు ఉందమ్మా? ఏమని ఉంది? ఉపవాసం ఉంది. మరి మీరు ఎవరి కోసం ఉంటున్నావు? నా చెల్లి, నా సోదరి, నువ్వు రక్షపడితే
ఆటోమేటిక్ బంధువులు బతుకొస్తారు. ముందుగా భర్త పిల్లలు బతుకొస్తారు. నువ్వు దేవుని ఎరిగి నిజంగా రక్షపడి, దేవుని రక్తంలో కడగబడి, నీ పాపలు ఒప్పుకొని నిజంగా పాపక్షేమం కలిగి యేసు ప్రభు మీద కంప్లీట్ డిపెండ్ అయ్యి నీ జీవిస్తే ఫస్ట్ గా నువ్వేం చేస్తావు? నీ కుటుంబం కొరకు, నీ భర్త పిల్లల కొరకు ప్రాణం చేస్తావు. ఆ తర్వాత నీ బంధువులు రక్త సమల కొరకు ప్రాణం చేస్తావు. ఆ తర్వాత నీ దేశం కొరకు, రాష్ట్రం కొరకు, నీ జిల్లా కొరకు, నీ ఉన్న గ్రామం కొరకు ప్రాణం చేస్తావు. చప్పటి కూడా దేవుని మైపడదాం. మీరు ఇలా ప్రార్థిస్తున్నారా? ఇలా ప్రార్థిస్తున్నారా? ఇలా ప్రార్థిస్తే మన సంఘాలు, మన దేశం, మన రాష్ట్రం, మన జిల్లా, మన గ్రామం ఎందుకు ఇలా ఉంటుంది? మన కుటుంబాలు ఎందుకు ఇలా ఉంటాయి? ఈరోజు క్రైస్తవుల కుటుంబాలు చెడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? క్రైస్తవుడే, నీవే, మనమే. మన కుటుంబాలు పాడుగాడానికి ఈరోజు ఎలా ఉన్న ఆలోచించండి. డబ్బు ఉంది, అన్నుంది. ఒకప్పుడు తినలేని బతుకుల నుంచి, జాతుల నుంచి వచ్చిన మనం. ఒకప్పుడు మన పరిస్థితి ఒక భయంకర జీవితం నుంచి వచ్చిన మనం ఈరోజు దేవుడు మనకు 10 మందికి పెట్టేంత స్థితి మనకిచ్చాడు. ఈరోజు నా చెల్లి, నా సోదరి, మన జీవితంలో నిజంగా మార్పు కలిగినప్పుడు నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించే విధానాన్ని మనకు వస్తుంది. చెల్లి, సోదరి జ్ఞాపకం చేసుకుంది. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఇంకా పాప క్షమాపణ లేకుండా, మారు మనసు పొందుకోకుండా నువ్వు చనిపోతే నీ పిల్లల తరము ఉంటుంది. అది జ్ఞాపకం చేసుకొని విడిచిపెట్టి, దేవా ఇక నుంచి నువ్వు నా కొరకు ఈ లోకానికి వచ్చావు. అమ్మా, నీ కొరకు నా కొరకు రావడానికి కారణం ఏంటి? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? నీ కొరకు, మన కొరకు ఈ భూమి మీదకి రావడానికి ఆ గొప్ప దేవుడు, బలమైన దేవుడు, శక్తివంత దేవుడు, లేదా ఆయన నిజ దేవుడైన యేసు ప్రభు, ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్తన దేవుడు ఈ భూమి మీదకి రావడానికి కారణం ఏంటి? అదే అసలు మన కొరకు లోకానికి వచ్చాడని కదా, పాపులను రక్షించకు యేసు లోకానికి వచ్చాడని అయిపోయింది. దేవత చెప్తుంది, ఇగో పాపులను రక్షించ లోకానికి వచ్చాను. అది క్రిస్మస్ చేస్తాం, జనవరి చేస్తాం, ఈస్టర్ చేస్తాం, అన్ని చేస్తాం, అన్ని మర్చిపోయినాం. యేసు ప్రభు భూమి మీదకి మనందరి కొరకు రావడానికి కారణం ఏంటి? నేను తర్వాత ఊహిస్తాను. ఇంకా చెప్పండి, అస్సలు ఎందుకు మనల్ని ప్రేమిస్తున్నాడు చెప్పండి? మానవుని ప్రేమించడానికి, అసలు నరావతారిగా ఈ భూమి మీదకి రావడానికి మనకు ఆయనకి ఏం కమ్యూనికేషన్ ఉంది? ఏంటి అసలు అంత ప్రేమ ఏంటి మనకు ఆయనకి ఏముంది చెప్పండి? ఏంటి అసలు ఆయన మనతో ఈ భూమి మీదకి రావడానికి? ఒక ఎవరైనా దేవుడు అన్నవాడు ఈ భూమి మీదకి మన మానవుడిగా దాల్చుకొని ఈ ప్రజల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినాడని లేఖనం చెప్తుంది కదా. అస్సలు నన్ను ప్రేమించడానికి కారణం ఏంటి? తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఏం వచ్చాడంటే ఆయన ప్రాణం పెట్టడానికి నాకు ఇష్టమైందని దేవదు పౌరం వల్లే బాధ్యత తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ పౌరం వల్ల వచ్చి, ఈయన నా ప్రియకుమారుడు అనేది నేను ఆనందించబోతున్నాను. మరి ఎందుకు ఆనందించబోతున్నాడు? అసలు ఏంటి మానవునికి దేవునికి ఉన్న సంబంధం ఏంటి? దేవునికి మనకున్న సంబంధం ఏంటి? యేసు ప్రభువుకు మనకున్న సంబంధం ఏంటి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు మనం ఎన్ని తప్పులు చేస్తాం కదా, ఎన్నో పొరపాటు చేస్తాం. ఒక మాట చెడు మాటలు మాట్లాడచ్చు, కొన్నిసార్లు అనొచ్చు. మరి ఇన్ని తప్పులు చేస్తున్నా ఎందుకు ఇంకా మనం ప్రేమిస్తున్నాడు? ఎంతో మంది ఈ రోజు మరణ పడుతున్నారు, ఎంతో మంది వ్యాధిగ్రస్తున్నారు, ఎంతో మంది ఈరోజు మనకంటే గొప్పవాళ్ళు, అందగాలు, విద్యావంతులు మరణించినారు. చూడండి, ఎక్కడ చూసిన యాక్సిడెంట్లు, ఎక్కడ చూసిన మరణాలు, ఎక్కడ చూసిన భయంకరం. మళ్ళీ నీవు నేను బ్రతుకున్నామంటే కారణం ఏంటి? ఈరోజు రజుల గుంపులో ఉండి ఇక్కడికి వచ్చి కూర్చున్నామంటే మన గొప్పతనం ఏంటి చెప్పండి? చెప్పండి, ఏమనుకుంటున్నాడు మనం? అసలు మనకు ఆయనకి ఏమనుకుంటున్నాడు? ఎందుకు ఇంత ప్రేమిస్తున్నాడు మనల్ని? ఎందుకు ఇంత మనల్ని ప్రేమిస్తున్నాడు యేసు ప్రభు? ఎందుకు ఆయన నరవతరిగా ఈ భూమికి మనందరి కొరకు రావాల్సి వచ్చింది? ఒక్క ఆత్మ నశించుకోవడానికి ఇష్టం లేని చెప్తున్నారు కదా బైబిల్లో. అందరూ తెలిసి వాక్యాలు. ఒక్క ఆత్మ నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు. మరి నా చెల్లి, నా సోదరి, నీవు నేను చనిపోవడానికి ఇష్టం లేదు. కానీ ఎందుకు ఇంత ప్రేమిస్తున్నాడు? ఇన్ని తప్పులు చేసినా, ఇన్ని పొరపాటు చేసినా ఎందుకు ఇంకా మనం ప్రేమిస్తున్నాడు? అనేకమైన తప్పుడు జీవితాన్ని జీవిస్తున్నాం, ఇక చెప్పకూడదు చాలా ఉంటుంది. కానీ ఎందుకు ఇంకా నన్ను ప్రేమిస్తున్నాడు? కారణం ఏంటి? నేను అనగా ఒక్క ఆత్మ నశించుకో ఇష్టం లేదని చెప్తున్నా కదా. పలకరించకపోయినా పలకరిస్తూ ఉంటాడు, మాట వినకపోయినా
పలవరిస్తూ ఉంటాడు. పలకరించకపోయినా పలకరిస్తూ ఉంటాడు. మాట వినకపోయినా పలవరిస్తూ ఉంటాడు. ఎందుకింత ప్రేమ నాపై? ఎప్పుడైనా ఈ మాట అడిగావా? ఎప్పుడైతే ఈ మాట అడిగావా, నన్ను ఎందుకు ఇంత ప్రేమిస్తున్నావయ్యా అని? హల్లెలూయా. అమ్మా చెప్పండి, ఎందుకు ఆ పాట కదా? పలకరించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా పలవరిస్తూ ఉంటావు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. ఏ రుణమో ఈ బంధము, నా ప్రేమ మూర్తి తాళలేను నీ ప్రేమను. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రుణమో ఈ బంధము, నా ప్రేమ మూర్తి తాళలేను నీ ప్రేమకు. నేనంటే నీకెందుకు ప్రేమ, నన్ను మరచిపోవెందుకు? అమ్మా నేను ముగిస్తాను, బాగా జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఇంతగా మనల్ని ప్రేమించాడు. పలకరించకుండా పలకరిస్తున్నాడు, మాట వినకుండా ఆయన పలవరిస్తున్నాడు. నా చెల్లి, ఈ ఈ ఆత్మ ఎవరో తెలుసా? అమ్మా చెల్లి, ఈ ఆత్మ ఎవరిదో తెలుసా? ఈ ఆత్మ ఇచ్చిన దేవుడు నీ నరకానికి పోవడం ఇష్టమా? అందుకే నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. చెబులు దేవుడు, ఆయన ప్రేమకు మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. అంత ప్రేమ, అంత ప్రేమ ఈ నరవతరగానికి రావడానికి కారణము ఆయన ఆత్మ నశించుకోవడానికి ఇష్టం లేకనే. అందుకే మనం పలకరించకుండా పలకరిస్తాడు. చాలాసార్లు కళలో నీవు మాట్లాడింటాడు, వాక్యం చేత నీతో మాట్లాడింటాడు, కళ దర్శనం చూసింటావు. కానీ నీవు నిర్లక్ష్యం చేస్తున్నావేమో. చాలాసార్లు నీతో మాట్లాడిన దేవుడు నేను విడిచిపోకుండా ఇప్పుడు కూడా నేను సజ్జలుగించాడేమో. ఈ వాక్యం వినడానికి నేను పంపించిన దేవుడితో నువ్వు మాట్లాడుతున్నా నా చెల్లి. ఆయన ఎంత ప్రేమ గల దేవుడు, పరలోకంలో 1000 దూతల చేత స్తుతి పడుతున్న గొప్ప దేవుడు. పనికి మాలైన మనము ఆరాధిస్తే ఇలా మనమున్న చోటుకు వచ్చి మనతో మాట్లాడగల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఎక్కడిద్దరు నానా కూరుకుంటాను చెప్పిన మనం ఎంతమంది ఉన్నాం? ఆయన మన మధ్యలో ఉన్నాడు. మాట ఇచ్చి మాట నెరవేర్చి దేవుడు. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. ఆ నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే, ప్రభువా నిన్ను కొనియాడెను. థ్యాంక్ యూ. బాగా ఆలోచించాడు మా చెల్లి, నా సోదరి. దేవుని వాక్యంలో ఇంకొక మాట ఉంటుంది, అది ముగించేసి నేను వెళ్తాను. బాగా జ్ఞాపకం చేసుకోండి, అది ఓన్లీ రెఫరెన్స్ చూపిస్తాను. నా చెల్లి, ఈ వాక్యాల చేత నాతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. అమ్మా, ఈరోజు నీవు నేను నశించుకోవడానికి ఇష్టం లేకుండా ఉండడానికి కారణం తెలుసా? ఆయన ఇంతగా ప్రేమించడానికి కారణం ఏం తెలుసా? ఆయన ఆత్మ మనలో ఉంది. ఆయన ఆత్మ జీవాత్మ మనలో ఉంది. ఇది మనం తయారు చేసి ఆయన చేతులతో చెక్కుని ఆయన భూమిని పంపించినప్పుడు ఆ జీవాత్మ మనలో నుంచి ఈ ఆత్మ నరకానికి వెళ్ళిపోకూడడానికి ఆయన మన భూమికి నరవతారికి వచ్చాడు. మనలాగే జీవించినట్టు వాక్యాలు మీరు అనేక చోట వినింటారు. ఈ వాక్యాలను కూడా నా చెల్లిన సహోదరి, అంతగా ప్రేమించిన దేవునికి నువ్వేమిచ్చి రుణం తీసుకుంటావు చెప్పండి? ఏమిచ్చే రుణం తీసుకోగలుగుతావు? నోరిపి ఆరాధించలేవు. రోజు దేవునికి ఎలా కనపరచాలో మనం కనపరచలేకపోతున్నాం. ఎలా ఆరాధించాలో కూడా తెలియదు, ఎలా మాయపరచాలో తెలియదు, ఎలా ఆరాధించాలో కూడా మనకు తెలియదు. అమ్మా, నువ్వు బైబిల్ చదివితే దేవుడు నీతో మాట్లాడుతున్నామా?
వాక్యమైన దేవుడు నీతో మాట్లాడతాడు. చెల్లి, నా సోదరి, ఈ రోజు దేవుని వాక్యం వింటున్న నీవు జ్ఞాపకం చేసుకుందాం. ఒక మొదటి కొరింథీ రాసిన పత్రిక ముగిస్తాను. మొదటి కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ చూడండి, 26 చూడండి, త్వరగా నేను ముగిస్తాను. మొదటి కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం, మొదటి కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 26 నుంచి 30 వరకు త్వరగా. సోదరులారా చూడండి, మీరు పిలిచిన పిలుపుని చూడండి. మీలో లోకరీతిని ఏదంట, మీలో బాగా చూడండి, మీరు లోకరీతిని మనం ఎప్పుడు పిలిచాడు అనేది మనం నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. లోకరీతిలో జ్ఞానులైనను, డబ్బున్న వాళ్ళని కానీ, పెద్ద వంశం రెడ్డి గొప్ప వాళ్ళు ఆ వంశం కలిగిన వాళ్ళని కానీ అనేక మంది పిలవలేదు. కానీ దేవుడు సృష్టించిన ఏ శరీరం కూడా దేవుని అతిశయపడుకున్నట్టు ఎవరినంట, జ్ఞానులను సిగ్గుపడి, మేమే జ్ఞానం ఉంది అనుకుంటారు. అసలు వాళ్ళ జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవునికి స్తోత్రము. ఎవరంట లోకంలో, ఎవరు వేరే లోకంలో ఎవరంటారు మనల్ని? సమాజం. మీకు సిటీలో తెలియదు కనుక పల్లెటూరులో ఏమంటుంది, వీడు మాదిగోడు, మాలోడు, లేదా పలాని తక్కువ జాతులు, వీళ్ళని వెరీ నా కొడుకులు అంటారు. భాషలో ఏమంటారు? ఇది అక్కడ తెలంగాణ లాస్ట్ భాష ఈ భాష. ఎరినా కొడుకులు అంటారు, ఎరినా కొడుకులు రా అంటారు. మరి ఆంధ్రలో ఎలా ఉంటారో నాకు తెలియదు. ఏమంటారు? అలా ఏమంటారు? మనల్ని అక్కడ కింది ఇండ్లు చూసి అక్కడ ఉన్న వాళ్ళు, డబ్బున్నోళ్ళు కానీ, పేరు భక్తుల వాళ్ళు కానీ, గొప్ప వంశం వాళ్ళు కానీ ఏమనుకుంటారు? వాళ్ళు ఎర్రి నా కొడుకులు అంటారు. వీళ్ళంతా ఎర్రి కొడుకులు. ఎందుకంటారు చెప్తారా మీరు? చెప్తారా? ఎందుకంటారు తెలుసా? ఐక్యత లేదు. ఇక్కడ కూడా ఐక్యత ఉందంటావా? ఇప్పుడు మీరు ఒక్కొక్క ఊరు నుంచి వచ్చారు, ఇక్కడ వచ్చారు. అదే సీట్ పల్లెటూరులో అయితే ఒక్క ఊరు వాళ్ళు, ఒక్కొక్క గ్రామం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ప్రేమ ఉంటుందా? ఒకరి మీద ఒకరు కుళ్ళు. ఇంటోళ్ళకి ఆ ఇంటోళ్ళ మాటలు ఉండవు, ఇంటోళ్ళకి ఆ ఇంటోళ్ళ మాటలు. మళ్ళీ పరిశుద్ధంగా కూర్చుంటారు. మళ్ళీ ప్రేజులోడు అక్క అంటారు. మళ్ళీ ప్రేజులోడు కొత్తగా వచ్చింది కదా, ప్రేజులోడు వందనాలు అక్క. అండర్స్టాండ్? ఓకే, ఇది బాగా జ్ఞాపకం చేసుకోండి. నామకార్థం క్రైస్తత్వం కలిగిన. కానీ ఇక్కడ ఏముంది? ఇక్కడ ఏమని చెప్తుంది అక్కడ బైబిల్లో? లోకంలో ఎర్రివారిని దేవుని చెప్పలు కూడా దేవుని అయిపడతాం. ఈ లోకంలో డబ్బున్న వాడు కానీ, పేరు పడిన వాడు కానీ, గొప్ప వంశం వాళ్ళు కానీ పిలవలే. కానీ లోకంలో ఎర్రివాడిని, నేను ఎర్రివాడిని ఏసై కొరకు నేను లోకంలో ఎల్లివేయబడ్డాను కదా. ఎవరు నన్ను ప్రేమించలే కదా, ఎవరు తెలియదు. కానీ నన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లోకంలో ఎర్రివాడిని ప్రేమించుకున్నంట. త్వరగా బలవంతులైన వాడిని సిగ్గుపరుటకు. లోకంలో మనం బలహీనలు అంటారు. మనం చూసినా కూడా ఓకే, బలహీనలను దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నికైన వారిని వ్యర్థపరచుటకు లోకము మనం ఏమంటారు? నీచమైన అంటారు. మన నీచమైన జాతుల నుంచి నీచమైన అంటారు. అలాంటి వాళ్ళ నుంచి మనం వచ్చిన వాళ్ళని ఏర్పరచుకున్నాడు. త్వరగా తున్నింకబడవాళ్ళం మనం. బాగా చూడండి, తునికబడే జాతుల నుంచి వచ్చిన వాళ్ళం అంటే నేను. మరి మీతో మీరు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు. తునికబడ్డ వారిని, ఎన్నికలేని వారిని దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పని కూడా భయపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము ఎవరు ప్రేమించకుండా, ఎవరు మనల్ని చేర్చుకోకుండా, ఏ జాతిలోనూ కానీ, ఎలాంటి స్థితిలోనూ కానీ మనల్ని ఏర్పరచుకున్నాడు. నువ్వే పాపం ఉన్నాను, ఎలాంటి స్థితి ఉన్నాను, నువ్వు వ్యభిచారి కానీ, మోసగాడు కానీ, అన్యాయస్తుడు కానీ, అక్రమం చేయవాడు కానీ, ఇంకెలాంటి జీవితాలు కలిగి పాపం చేస్తూ భయంకర జీవితం కలిగిన స్థితిలో నుంచి మన జాతీయాలు ఎలా ఉంటారంటే, తిరిగిపడ ఎన్నికలేని వారు ఎవరు చెప్పడానికి లేక, ఎవరు ప్రోత్సహించలేక లేక, ఎలాంటి జీవితంలో ఉన్న మనల్ని ఒకప్పుడు భయంకరం లభించారు. ఇప్పుడు కూడా మన గ్రామాల్లో, పల్లెటూరులో మీకు తెలుసా, పల్లెటూరు విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు చెప్పండి, ముగిస్తాను. నేను బైబిల్ ముగిస్తే మీకు బాగుంటుంది. చెప్పండి, పల్లెటూరు విలేజ్కి వెళ్ళి వచ్చిన ఎంతమంది ఉన్నారు? పల్లెటూరు విలేజ్లో కళ్ళు దుకాణం ఎక్కడ ఉంటుందో తెలుసా? అది నేను చాలా బాధపడతా, అది నేను చాలా థింకింగ్ చేస్తా. అంత భయంకర జాతి వాళ్ళ మేము, అంత భయంకర వాళ్ళమా మేము? ఇంత చదివిన మన జాతి వాళ్ళు, ఎస్టీ బీసీ కిందలో ఉన్న
అందరు కూడా ఎట్టి సాకిరి చేస్తారు, ఎట్టి సాకిరి చేసి వాళ్ళకు చెప్పటం లేదు. ఇట్లా సిటీకి వచ్చి వాళ్ళందరూ బాగా చదువుకొని సంపాదిస్తారు, కానీ మా గ్రామం ఇలా ఉంది, మా ఊరు ఇట్లా ఉంది, మా బంధువులు ఇట్లున్నారని ప్రార్థించే వాళ్ళు ఎంతమంది నాకు తెలియదు. కానీ ఆనాడు ఎస్తేరు ప్రార్థించింది, నెహెమే ప్రార్థన చేసిండు. మరి మీరు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారో, మీరు ఎవరి కొరకు జీవిస్తున్నారో నాకు తెలియదు. సంపాదించినంత ఒక రోజు మనం విడిచిపెట్టిపోతాం. నా చెల్లి, నా సోదరి, వారు తాకుడ భయంకరమైన చేసిన ఒక 20-30 వేలు లేదా 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 ఉండొచ్చు, 200 ఉండొచ్చు జీతం ఎక్కడ పోతున్నాయి తెలుసా? తాగడానికి వెళ్తున్నాయి. అది మన ఏరియాలో ఉంటుంది, అది మన ఏరియాలో. ఆలోచించే ఇంత భయంకర చేతుల నుంచి వచ్చిన మనల్ని నిత్య దేవుడు తెలుసుకొని, సత్యం తెలిసి, నరకము అనేది స్వర్గం తెలిసి, పాపం చేయదని తెలిసి ఇవన్నీ ఎవరు చెప్పాలి? నా వంతు అని చెప్పండి. చేతి పెట్టి నా వంతు ఇక్కడ నుంచి. ఒకవేళ మీరు చెప్పలేకుంటారా ఎన్నో రోజులు, ఈ రోజు చెప్పండి. నా చెల్లి, నా సోదరి, నీ కన్నీరు కార్చండి. విడిచొచ్చిన మీ గ్రామం కొరకు ప్రార్థించండి, మీ బంధువుల కొరకు ప్రార్థన చేయండి, మీ సంఘం కొరకు ప్రార్థన చేయండి. ఇక్కడ వచ్చి మీరు ఆనందంగా ఉండొచ్చు, ఇక్కడ మీరు స్వేచ్ఛగా ఉండొచ్చు. ఆ బాధ్యత ఎవరు తెలుసా? నెహెమ్యాకు ప్రార్థన చేయండి, ఎస్తేర్లా ప్రార్థన చేయండి. ఈ రోజు మన గ్రామాలు, మన జిల్లాలు, మన దేశం ఇలా ఉండడానికి కారణం క్రైస్తవుడు సుఖపడుతున్నాడు. క్రైస్తవుడు ఈరోజు సుఖంగా జీవిస్తున్నాడు. కన్నీరు కార్చే క్రైస్తవుడా, నువ్వు కన్నీరు కార్చు. నీ బంధువుల కొరకు, నీ స్నేహితుల కొరకు, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి. లేకుజాము లేచి ప్రార్థన చేయి. ముందుగా నీ పాపంలో ఒప్పుకో, నీ జీవితాన్ని సరి చేసుకో. ఎప్పుడైతే యేసు ప్రభు జక్కయ్య ఇంటికి వచ్చాడో, జక్కయ్య వెంటనే అతనితో తన జీవితాన్ని సరి చేసుకుంటున్నాడు. అయ్యో, నేను ఇంత పాపం చేశాను, ఇలాంటి జీవితం నాది, నా జీవితం ఇలాంటి పాపం చేసి, ఇలాంటి తప్పు చేసి, ఇలాంటివి ఉన్నాయి. నా చెల్లి, నీకు తెలియదా? నువ్వే పాపంలో ఉన్నావో, ఎలాంటి జీవితం కలిగినావో, ఏ స్థితిలో ఉన్నావో నీకు తెలియదా? ఇంకా రెండో దొంగలాగా మోసం చేసుకొని జీవించకు. దేవుని రాకడైతే సమీపం ఉంది. ఈ రోజు నీ జీవితం ఉండొచ్చు, తిరిగి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నావు అంటే మళ్ళీ నీ వచ్చే వారం ఇక్కడ ఉంటావు అనేది కూడా నీకు గ్యారంటీ లేదు. చెల్లి, నా సోదరి, వాక్యం తింటున్నా అమ్మా, ఈ మాట మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు వింటున్నొచ్చు, కానీ చెవులు పెట్టకండి. ప్రార్థన చేయండి, దేవునితో మాట్లాడండి. ఇచ్చిన మాటలు దేవుడు దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. వాక్యం విన్న నా చెల్లి, నా సోదరి, ప్రార్థన చేసుకుందాం. ఈ గొంతు కొరకు నేను వారమంతా ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఇక్కడైనా మాట్లాడతాడని కొంచెమైనా నాకు క్లియర్ అయింది నోరు ఇక్కడ వచ్చినాక. నా చెల్లి, నా సహోదరి, నా గొంతును ముట్టి అడుగుతున్నాను, నీవు వచ్చిన వెంటనే ఏమని ప్రార్థన చేయాలి? ముందుగా నీవు గత వారం ఏం చేయబడింది, గత నెలంతా ఏం చేసినావు? నెలంతా కాపాడిన దేవుడు ఈ రోజు నిన్ను ఈ నెల చివరి ఆదివారము ఈ రోజు నిన్ను సజ్జలో ఉంచి ఆయన మందిని నడిపించిన దేవునికి కృతం చెప్పు. దేవా, నా జీవితంలో మరొక నెలలో ప్రవేశింపబోతున్నాను. అయ్యా, నా జీవితం ఇంకా మార్పు పొందబోతే, మారు మనసు పొందకపోతే ఇప్పుడే యేసయ్యతో మాట్లాడు. యేసయ్యతో నువ్వు మాట్లాడు. ఇది నాతో మాట్లాడిన వాక్యం బట్టి వెనుక లేని మమ్మను ఎవరిని చేర్చుకొని మనల్ని, అయ్యా, ఎవరు ప్రేమించిన మనల్ని అలాంటి జాతుల నుంచి, అలాంటి స్థితిల నుంచి నన్ను చేర్చావు. అయ్యా, నువ్వు గొప్ప వంశం నుంచి వచ్చినావు తల్లి, నీ గొప్ప వంశం నుంచి వచ్చినావు, పేరు కలిగిన జాతుల నుంచి వచ్చినొచ్చావు. కానీ యేసయ్య దిక్కులేని వారికి యేసయ్య దిక్కు అంటుంది. బలహీనులైనను ఆయన బలపరిచే దేవుడు అంటున్నాడు. శక్తిమంతులైన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. నువ్వు కష్టాలని, బాధలున్నది, వేదనలు, సమస్యలు, ఎలాంటి రోగములు ఇప్పుడే నజరేయుడైన యేసు నామమున విడుదల కలుగాక. The name of Jesus. Oh Shandaraba Rikalaraba. Oh Jesus Lori Baba Shalaraba Baba. యేసు నీకు వందనాలు, స్తోత్రం నాయనా, నీకు వందనాలు స్తోత్రం దేవా. నువ్వు మాట్లాడు దాన్ని బట్టి స్తోత్రం అయ్యా. బిడ్డలు తీర్మానం చేసుకుంటున్న దాన్ని బట్టి వందనాలు, స్తోత్రం నాయనా. ఓ తండ్రి, నీకే మహిమ, నీకే ఘనత ప్రభువా. ఇక్కడ వచ్చిన బిడ్డలందరి బట్టి స్తోత్రాలు. ఓ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం జీసస్. హల్లెలూయా, గ్లోరీ. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం నాయన, స్తోత్రం దేవా, స్తుతి నాయన, గొప్ప దేవా, స్తోత్రం. అవలమైన తండ్రి, శక్తిమంత తండ్రి, అద్భుతాలు చేసే దేవా, మా మధ్యలో స్తోత్రం నాయన, స్తుతి నాయన, స్తోత్రం. హల్లెలూయా, గ్లోరీ జీసస్. తండ్రి, కందల ఒరిబా షందరబ రీఖలరబా ఒరిబా షలరీలరబా రీఖలరబా. నువ్వు గందరి ఖసి ఒరిబా షి రీఖలరబా. నువ్వు గొప్ప దేవుడు అని అయ్యా నీ బిడ్డలు ఒప్పుకుంటున్నారు. అయ్యా, నువ్వు గొప్ప దేవుడు, నా తండ్రివి, నన్ను క్షమించమని అడుగుతున్నారయ్యా, ఇప్పటి వరకు నేను మర్చిపోయాను అయ్యా. వారి తీర్మానం ఏం చేసుకున్నారు అయ్యా? రక్షింపడప్పుడు బాప్తిస్మం ఏం మర్చిపోయారు? మళ్ళీ ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్న దేవా అయ్యా, ఇక్కడ నుంచి నా బంధువుల కొరకు, స్నేహితుల కొరకు ప్రార్థిస్తాను.
నా కుటుంబం కొరకు నేను ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తానయ్యా. ఇప్పటి నుంచి నేను లేచి ప్రార్థన చేస్తాను. అమ్మా చెల్లి, ఎవరు ఒప్పుకుంటున్నారో, నా చెల్లి ఎవరు అలా అనుకుంటున్నారు, ఇప్పుడే యేసయ్యను అభిషేకించబోతున్నాడు. యేసయ్యను నీ ప్రార్థన వింటున్నాడు. జీసస్ లోరి బాబా ఒరీలారా కస్సి ఒరి బాబా రీఖలరాబా. యేసు నీకు వందనాలు, స్తోత్రం. దరాబా షలరిబా రీఖలరాబా రీలరిసి రీలరా షిలరబా రీఖలరాబా దిరాబా షిద్ద గదిలా రీఖదరాబా రీబాబా బాబా బాబా రీఖలదరాబా రీఖలబా. దుష్ట శక్తుల చేత పీడిపడుతున్న ఆ సహోదరు ఇప్పుడు బయటికి వెళ్ళిన బిడ్డను రీబా షందరబా రీఖలరాబా అలా సి బాబా ఆ పీడిస్తున్న ఆ బిడ్డ ఇప్పుడు బయటికి వెళ్ళిన బిడ్డను దేవుడు ఆ బిడ్డ జీరస్సలరాబా ప్రార్థన చేసుకుందాం. దేవానికి కొందనాలు, స్తోత్రములు. ఇప్పటి వరకు నాయన విన్నబట్టి మాట్లాడినందుకు స్తోత్రం. ఈ అవకాశం తను ఇచ్చినందుకు స్తోత్రం. అయా నీ దాసుని, అయా నడుపుతున్న నీ సేవకుని కుటుంబాన్ని, ఇక్కడ వచ్చిన బిడ్డలందరి రీవా ఓ శ్రీరాబా శ్రీగలారాబా ఓ రాబా ఓ నైనా అప్పుల చేత కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక నానా ఇద్దరికి రాబా బాబా బాబా యేసు బిడ్డల తండ్రి నీకు స్తోత్ర. అన్నాడు అగారు కన్నీరు చూసి దాటిపోయి దేవుడో కాదని ఇప్పుడు చెప్తున్నా బిడ్డకు, నాయన నా తల్లి, నా సహోదరి, ఆ కన్నీరు కాల్సిన నా చెల్లి జీజస్. ఇక్కడ నా పేరు కూడా చెప్పమంటాడు బ్రదర్ జీజస్. ఇక్కడ అమ్మా బాబా బాబా నాయన నీకు స్తోత్రం. నాయన ఎవరసల బిడ్డలందరూ దర్శించి, ఇక్కడ వచ్చిన బిడ్డలందరూ దర్శించి అయ్యా చెప్పబడిన వాక్యము అయ్యా ప్రతి హృదయంలో నాటబడి కంఠభూషం ధరించుకొని సాక్షి ఈ సంఘాన్ని తిరిగి అభివృద్ధిపరిచి ఇంకా అనేకమైన సంఘములు అనేక బిడ్డలు వచ్చేలాగా, అనేక బిడ్డలకు జీవనకరంగా, ఆశీర్వాదకరంగా ఈ సత్యాన్ని బోధిస్తూ నీ కుమారుని జ్ఞాపకం చేసుకోమని యేసును మనం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సమయం ఎక్కువైనందుకు క్షమించాలి. జీసస్. పాస్టర్ గారు లేరా?